హాయ్, నేను మీ బస్సు పోతున్నా. ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎక్కువ మంది చక్కగా మనశ్శాంతిగా హాయిగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఒక బంధం. ఆ బంధంలో ఉండేటటువంటి ప్రేమ. ఆ ప్రేమ లేకుండా ఎవరైనా ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నారు అంటే ఎయిదర్ వాళ్ళు పిచ్చోళ్ళైనా అయి ఉంటారు, లేదా విరక్తి వచ్చేసి వైరాగ్యాన్ని పొందిన వాళ్ళైనా అయి ఉంటారు. సో ఇవి రెండిటి కాకుండా ఈ రెండిటి మధ్యలో ఉండే మనుషులు మాత్రం ఏదో ఒక బంధంతో, ఎవరో ఒకళ్ళ నమ్మకంతో, ఒక ప్రేమతో, దాని మీద నమ్మకంతో బ్రతుకుతున్న వాళ్ళే ఉంటారు. మీరు అంతే కదా. అయితే ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం కొన్ని విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓ ఇద్దరి మధ్య, ఒక జంట మధ్య ఒక మంచి అనుబంధం, ప్రేమ కొనసాగాలి అంటే ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుసండి. ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్. మంచి కమ్యూనికేషన్ ఉన్న జంట ఎప్పుడూ కూడా చాలా హాయిగా ఆనందంగా ఉంటారు. అలాగే వాళ్ళ మధ్య బంధం కూడా బలీయంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాన్ని మనసు విప్పి చెప్పుకుంటే ఏమవుతుందంటే చాలా చాలా పొరపచ్చాలు పోతాయి. అలాగే చాలా విషయాలకి క్లారిటీ వస్తుంది. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే ముందు మనం కమ్యూనికేట్ చేయగలిగితే ఎదుటివాడు కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో ఆ క్లారిటీ మనకు ఉండాలి. సో ఎప్పుడూ కూడా కమ్యూనికేషన్ ఎదుటివాడి నుంచి ఆశించకూడదు, మనం ముందు కమ్యూనికేట్ చేయాలి. ఇది ఒకటి. నేను ఈ విషయంలో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, 30 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే అనుబంధంలో ఆ 30 ఏళ్ళలో తెలుసా మీకు, ఏ మీటింగ్లో అయినా లేకపోతే ఏ ఫంక్షన్లో అయినా ఎక్కడైనా సరే వాళ్ళిద్దరూ కళ్ళతో మాట్లాడుకొని అన్నీ చేసేసుకునేవాళ్ళు. అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్తోనే మాట్లాడేసుకుంటారు. ఇది చాలామంది జంటలకు అనుభవం కూడా ఉంది. అవునా? అసలు మాట్లాడుకోక్కర్లేదు. 100 మందిలో ఉన్న వాళ్ళిద్దరూ కళ్ళతో మాట్లాడేసుకుంటారు. వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్తో అర్థం చేసేసుకుంటారు. కంపాటబుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళిద్దరి మధ్య 30 ఏళ్ల తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఎలా ఉంది అంటే చివరికి ఈవిడ నోరు విప్పి చెప్పినా ఆయన ఇంకొకలా అర్థం చేసుకుంటున్నాడు. ఇతను నోరు విప్పి మాట్లాడినా ఆ విషయాన్ని చెప్పినా ఆవిడ ఇంకొకలా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఇతని భావం ఇదేనా, లేదా ఇంకొక రకంగా ఏమన్నా చెప్తున్నాడా, నన్నేమన్నా అంటున్నాడా, అలాగే ఆవిడ కరెక్ట్గా తిన్నగానే చెప్తుందా, లేకపోతే నేనేదో అనుకుంటున్నాను అనుకుంటూ చెప్తుందా, ఇలా రకరకాలైనటువంటి కమ్యూనికేషన్ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. ఆ బంధం సడలిపోయింది. అర్థమైందా? కమ్యూనికేషన్ ఎప్పుడూ కూడా మన బంధాన్ని గట్టిగా చేస్తుంది, మంచి కమ్యూనికేషన్. అందుకని మంచిగా మీరే ముందుగా మీ పార్ట్నర్కి కమ్యూనికేట్ చేయండి. రెండోది ఏంటో చెప్పనా, సారీ చెప్పండి. ఏదైనా చిన్న విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా సరే తప్పేమీ లేదు, సారీ చెప్పండి. ఒకళ్ళు ఒక మెట్టు దిగి సారీ చెప్పిన వాళ్ళే ఆ బంధాన్ని గట్టిగా చేసుకోవడంలో సాయం చేయగలుగుతారు. వాళ్లే గొప్పవాళ్ళు, వాళ్లే ఆ బంధాన్ని నిలబెట్టుకుంటారు. సో వాళ్లే ఈ గెలిచిన బంధంలో ఓ మెట్టు పైకి వెళ్తారు. సో అందుకని మన వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర సారీ చెప్పడంలో తప్పేమీ లేదు. ఏమన్నా జరుగుతాయి, తప్పులు జరుగుతాయి, జరిగినప్పుడు. కానీ తప్పు జరిగినప్పుడు సారీ చెప్పడంలో తప్పేమీ లేదు. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నాకు ఈ మధ్య రీసెంట్గా ఒకటి వచ్చింది. ఇద్దరు భార్యాభర్తలు ఒక విషయం వచ్చింది. భర్త నా దగ్గరకు వచ్చాడు. ఓకే, భార్య ఏమైందో తెలుసా, ఆవిడ ఒక వేరే రిలేషన్ పెట్టుకుంది. వేరే రిలేషన్ పెట్టుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. కానీ ఈ భర్త నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా, సార్ తను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, తను ఇంకొకటితో యాక్చువల్గా తిరుగుతుంది. ఆ విషయం చెప్పి నేను మా ఇద్దరి మధ్య గొడవ అయింది. కానీ ఇప్పటికీ తనంటే నాకు ఇష్టం. తను కానీ సారీ చెప్పి ఆ విషయాన్ని వదిలేసుకుని నా దగ్గరికి వచ్చి ఉంటే కనుక నేను చాలా హాయిగా చూసుకుంటాను సార్. తను వచ్చేసింది, తను గిల్టీ ఫీల్ అవుతుంది, ఆ విషయం తెలుసు. కానీ తను మాత్రం ఇసుమంత కూడా సారీ చెప్పకుండా ఎడమెంట్గా తిరుగుతోంది సార్ అన్నాడు. అర్థమైందా మీకు? ఎంతటి పెద్ద ప్రాబ్లం అయినా సరే ఎదుటి వాడు క్షమించడానికి రెడీగా ఉన్నప్పుడు అది మన బంధాన్ని బలోపేతం చేస్తుంది. సో ఒక మెట్టు దిగి సారీ చెప్పడం అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మన బంధానికి గట్టిగా ఒక పునాదిని నిర్మించి ఉంచుతుంది అన్నమాట. అలాగే బంధం పాడవడానికి అతి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో? ఇది
ఈగో ఎప్పుడూ కూడా వాళ్ళే నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి, వాళ్ళే నా దగ్గరికి వచ్చి ముందు మాట్లాడాలి, వాళ్ళే నా దగ్గరికి వచ్చి అన్నీ ఒప్పుకోవాలి, చెప్పాలి అని ఈగో, నేను వెళ్ళను అనేటటువంటి ఈగో మన బంధాన్ని ఎప్పుడు కూడా పాడు చేస్తుంది. కాబట్టి ఆ ఈగోను వదిలేసి మీరు చక్కగా మీ ఫ్రెండ్ దగ్గరకో మీ పార్ట్నర్ దగ్గరకో వెళ్ళారనుకోండి, ఆ బంధం ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుందన్నమాట. సో కాబట్టి మన బంధం గట్టిగా చక్కగా నిలబడాలంటే 3 విషయాలు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. 1, కమ్యూనికేషన్. మంచి కమ్యూనికేషన్ మీ పార్ట్నర్తో ఉంచుకోండి. 2, ఏదైనా తప్పు జరిగింది, ఒక మెట్టు దిగి సారీ చెప్పండి, మీ బంధం 2 మెట్లు పైకి వెళ్తుంది. అలాగే ఈగో లేకుండా చక్కగా మనసు విప్పి హాయిగా ఉండండి. అది మీ బంధాన్ని, మీ ప్రేమని బలోపేతం చేస్తుంది, హాయిగా ఉంచుతుంది. మీరు కోరుకునేది ఆ మంచి ప్రేమనే కదా. చేస్తారుగా.